మరి ఇప్పుడు నువ్వు ఈ సిచ్యువేషన్‌లో ఉన్నావు. ఫంక్షన్స్‌కి వాటిలకి అంటే మ్యారేజెస్ లేదంటే బర్త్‌డేస్ పార్టీస్‌కి వెళ్ళి డ్రోన్స్ ఎగరేస్తానని చెప్పేసి అంటున్నావు. మరి అక్కడ చూసిన వాళ్ళందరూ కూడా ఏమైనా అంటూ ఉంటారా మరి నిన్ను? ఎందుకంటే ఎగరేయాలో లేదని ప్రతి ఒక్కరికి డౌట్ వస్తుంటది. అది కామన్. నీకేమైనా అలాంటి ఇన్సిడెంట్స్ ఎదురయ్యాయా నీకు? అయిందని ఒకసారి ఒక ఈవెంట్‌కెళ్తే కొంతమంది చూసారు కదా! ఒక చేటు డ్రోన్ వేయడానికి అవ్వదు కదా! ఈ అబ్బాయి ఎలాగేస్తా అంటే నేను వేస్తా అన్నప్పటికీ అప్పుడు నేను వేసిన తర్వాత నా వీడియో చూసి చాలా బాగుంది తమ్ముడు అని చెప్పారు. హుహు. అలా చేస్తున్నారు. అంటే మొత్తం ఆ వీడియో మొత్తం వాళ్ళు చూసిన తర్వాత నిన్ను మెచ్చుకున్నారు. మెచ్చుకున్నారు. నీకు కాన్ఫిడెన్స్ వచ్చిందా? ఓకే. నా ఒంట్లో ఇలాగా సిచ్యువేషన్ బాగోకపోయినా సరే నేను నిలబడగలనని మీకు కాన్ఫిడెన్స్ మీకు కలిగిందా మరి? వచ్చి నన్ను ఇంకా అప్పటి నుంచి ఇంకా బాగా నేర్చుకొని ట్రై చేస్తున్నాను. ఇంకా బాగా ట్రై చేస్తున్నా. హుహు. మరి ఈ వీడియో ఎంతోమంది చూస్తూ ఉంటారు కదా! మరి వాళ్ళని నువ్వు ఏం రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నావు? నాకు ఇంకేం అవసరం డబ్బులకి ఇప్పుడు ఏం అవసరం లేదు. నాకు నా టాలెంట్ ఉంది. నాకు జారిపడి నాకేం అవసరం లేదు. ఒక డ్రోన్ ఇస్తే చాలని అంతే ఇంకా మా కుటుంబాన్ని పోషించుకోగలను. హుహు. ఇప్పుడు దీనిపైన ఎక్కువ పదే ఉన్నా నాకు ఇంకే స్కిల్ రాదు. హుహు. ఇది ఒకటే వచ్చాను ప్రజెంట్. హుహు.